రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న మార్పులు, గుర్తించలేనంత చిన్న మార్పులు, కానీ వీటి వెనక పెద్ద గేమ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో అభిజిత్ దీప్కే యొక్క బిహేవియర్లో వచ్చినటువంటి మార్పుని మీరు గమనించారా? అభిజిత్ దీప్కే హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడటం లేదు, ఢిల్లీకో లేకపోతే ఇంకో ప్రాంతానికో రావడం లేదు. ఆయన పూర్తి సమయము ఛత్రపతి సంభాజీనగర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి తన సొంత ఊర్లో ఉంటున్నాడు. రెండవది, ఆయన విలేకరులతో మాట్లాడినా లేకపోతే ఏదైనా స్కూళ్ళ తనిఖీకి వెళ్ళినా మిగతా ఏం చేసినా కూడాను మరాఠీలోనే మాట్లాడుతున్నాడు. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతారు? కానీ ఆయన్ని వెళ్ళి విలేకరులు ప్రశ్నిస్తే కూడా మరాఠీలోనే మాట్లాడుతున్నాడు. మొత్తము దేశంలో ఉన్నటువంటి కాక్రోచ్లందరికీ ప్రతినిధిగా ఉండవలసినటువంటి వ్యక్తి పనిగట్టుకుని మరాఠీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో చిన్న మార్పులాగా కనిపిస్తోంది, కానీ వెనక పెద్ద గేమ్ ఉంది. సడన్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా అభిజిత్ దీప్కేకి చాలా కవరేజ్ ఇస్తోంది. అతని మరాఠీ కామెంట్లను కానీ, అతని మీద స్టోరీలు చేయటం కానీ, అతని మీద వీడియోలు తీయడం కానీ, లేకపోతే డిజిటల్ ఆర్టికల్స్ రాయడం కానీ హఠాత్తుగా పెరిగిపోయింది. చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఇవన్నీ కూడాను ట్రెడిషనల్గా బీజేపీ ఆలోచన విధానానికి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకమని పేరు పొందినటువంటి మీడియా గ్రూప్స్. ఉదాహరణకి కొన్ని మీడియా గ్రూప్స్ అయితే అభిజిత్ దీప్కే యొక్క రెవల్యూషనరీ, ఒక విప్లవకారుడు అన్నటువంటి ఇమేజ్ని సృష్టించేందుకు, యువతకి ఒక ఆదర్శంగా సృష్టించేందుకు, ఆయన చూపించేందుకు పనిగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకి గోమాంతక్ టీవీ అని ఒక టీవీ ఉంది. ఇది వాస్తవానికి సకాల్ గ్రూప్కి చెందినటువంటిది. సకాల్ మహారాష్ట్రకి చెందినటువంటి ఒక దినపత్రిక. ఇది శరద్ పవార్కి చెందిన పత్రిక. అయితే దీని టీవీ ఛానల్ ఏదైతే ఉందో దాని పేరు గోమాంతక్. గోమాంతక్ దేని పేరు? చాలామందికి తెలియనిది ఏంటంటే, గోమాంతక్ అంటే గోవా అని అర్థం. గోవా అని మనం పిలిచేటటువంటి దాన్ని మరాఠీ భాషలో గోమాంతక్ అని అంటారు. సావర్కర్ అయితే ఏకంగా గోమాంతక్ అనేటటువంటి ఒక నవలనే రాశారు. చాలామందికి సావర్కర్ నవలలు కూడా రాశారన్న విషయం తెలియదు. ఆయన మోప్లా అని ఒక నవల, గోమాంతక్ అని ఒక నవల, అది మరాఠీలో రాశారు. వాటి హిందీ అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గోమాంతక్ టీవీ ఏదైతే ఉందో ఇది ఏకంగా అభిజిత్ దీప్కే మీద బోలెడు కార్యక్రమాలను చూపించటము, ఆయనని ప్రొజెక్ట్ చేయటం చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ముంబై తక్ అనేటటువంటి ఛానల్ ఉంది. ఈ ముంబై తక్ ఛానల్ కూడాను అభిజిత్ దీప్కే యొక్క మరాఠీ ఇమేజ్ని, మరాఠీ మానూస్ ఇమేజ్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మరాఠీ వ్యక్తిగా అతన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. దీనిలో ముఖ్యంగా మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను బాగా వ్యతిరేకించేటటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆయనైతే 80 వీడియోలు ఏకంగా అభిజిత్ దీప్కే మీద గత కొద్ది రోజుల్లోనే చేశారు. దాదాపు ఒక 50కి పైబడి డిజిటల్ ఆర్టికల్స్ కూడాను ఆయన రాశారు. వ్యాసాలు, రకరకాల వ్యాసాలు రాశారు. అదేవిధంగా ఈ గోమాంతక్లో కూడాను సోషల్ మీడియా కానీ, దాని పేపర్లో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? హఠాత్తుగా అభిజిత్ దీప్కే ఢిల్లీకి రావడం మానేసి, జాతీయ ఉద్యమం గురించి మాట్లాడటం మానేసి, జంతర్ మంతర్ గురించి మాట్లాడటం మానేసి మహారాష్ట్రలోని స్కూళ్ళకి వెళ్ళడము, మరాఠీలో మాట్లాడటము, మరాఠీ మీడియాలోని చాలా పవర్ఫుల్ మీడియా అతన్ని వెనకేసుకుని రావడం ఏమిటి? లోక్ సత్తా వంటిది, ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కి సంబంధించింది ఉంది. దాని లోక్ సత్తా మరాఠీ సంపాదకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు గిరీష్ కుబేర్. ఆయన కూడాను మొదటి నుంచి కూడా మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ ఆలోచన ధోరణిని వ్యతిరేకించేటటువంటి గ్రూప్లో ఉన్నారు. రాజకీయంగా వ్యతిరేకించవచ్చును, పత్రికా విలేకరిగా కూడాను కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండడంలో తప్పేమీ లేదు. అయితే వాళ్ళందరూ అభిజిత్ దీప్కేని చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి లోక్ సత్తాలో ఇటీవలి కొద్ది రోజుల్లోనే ఒక 10 వ్యాసాలు అభిజిత్ దీప్కే మీద వచ్చాయి. ఒక 20 వరకు పోస్ట్స్ దాన్ని డిజిటల్ దీనిలో వచ్చినాయి. అభిజిత్ దీప్కేని, అతని మరాఠీ మానూస్ ఇమేజిన్,
అతను మరాఠీ మాట్లాడుతూ ఉన్నటువంటి బిట్స్ని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కారణం ఏమిటి? కారణము గోమాంతక్. ఎందుకంటే త్వరలో గోవాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రొజెక్ట్ చేసేందుకు నాయకుడు లేడు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రొజెక్ట్ చేసేందుకు అభిజిత్ దీప్కేని ముందుకు తీసుకొస్తున్నారు. అయితే వేరే రాష్ట్రానికి చెందినటువంటి అభిజిత్ దీప్కేని గోవాలో ప్రొజెక్ట్ చేస్తారా? ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉండదు. కానీ గోవాలో ఉన్నటువంటి గ్రామీణ జనాభా, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 25 నుంచి 30% మంది మరాఠీ భాష మాట్లాడతారు. గోవాలో కొంకణి భాష నడుస్తుంది, కానీ ఒక 25% మరాఠీ మాట్లాడతారు. ఈ గోమాంతక్ టీవీ కానీ, ముంబై తక్ కావచ్చును, లేకపోతే ఈ లోక్సత్తా మరాఠీ కావచ్చును, ఇవన్నీ కూడాను ఈ సెక్షన్ని చేరుతాయి. ఈ 25% మరాఠీ స్పీకింగ్ రూరల్ సెమీ అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉందో దీనిని టార్గెట్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తోంది. మిగతా కొంకణ్ తర్వాత గోవాలో ఉన్నటువంటి మిగతా క్రిస్టియన్ ఓటర్స్, వీళ్ళందరి కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి వేరే వ్యూహం ఉంది. కానీ ఈ మరాఠీ స్పీకింగ్ పీపుల్ కావాలి. ఇప్పుడు ఈ 25% ఓట్లు గనక తమ వైపు తిరిగినట్లయితే గోవాలో బీజేపీని ఓడించవచ్చు. తాము గెలవకపోయినా బీజేపీని ఓడించవచ్చును. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మరాఠీ భాష మాట్లాడేటటువంటి ఓటర్లు, అందున యువ ఓటర్లు, వీళ్లను ప్రభావితం చేయటం కోసము అభిజిత్ దీప్కేని ఇప్పుడు గోవాలో పావుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎన్నికల వ్యూహ రచన ప్రారంభించేశారు. ఆగస్టు ఈ నెలలోనే ఆయన వెళ్ళి అక్కడ పర్యటన చేసి కార్యకర్తలందరినీ కలిసి వచ్చారు. ఆయన, మనీష్ సిసోదియా ఇద్దరు కూడా వెళ్ళారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వచ్చారు, అందరినీ కలిసి వచ్చారు. కానీ ఈ 20-25% వరకు ఉన్నటువంటి 25 to 30% ఉన్నటువంటి ఈ మరాఠీ స్పీకింగ్ పాపులేషన్కి ఒక ఐడల్ని, ఒక ఐకాన్ని, ఒక ఇమేజ్ని, ఒక రెవల్యూషనరీ విప్లవకారుణ్ణి ముందు పెట్టాలి. దానికోసం అభిజిత్ దీప్కే ఇప్పుడు మరాఠీలో మాట్లాడుతున్నాడు. మరాఠీ రంగంలో ఆయనని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ మొత్తం గేమ్ని అర్థం చేసుకున్నట్టయితే అభిజిత్ దీప్కే హఠాత్తుగా ఢిల్లీ నుంచి సంభాజీనగర్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, అక్కడే ఎందుకు ఉంటున్నారు, అక్కడి స్కూళ్ళకి ఎందుకు వెళ్తున్నారు, మరాఠీ భాషలోనే ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక వర్గం మరాఠీ మీడియా ఆయనను ఎందుకు పుష్ చేస్తోంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గ్రాండ్ స్ట్రాటజీలో అభిజిత్ దీప్కే ఒక కీలకమైనటువంటి పావు. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.